హాయ్ గైస్, నా పేరు కళ్యాణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో ఎడిటింగ్ చేసేటప్పుడు సోర్స్ మానిటర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ మానిటర్ అంటే ఏంటి. సో ఈ రెండింటి గురించి మనం తెలుసుకుందాం, ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అసలు సోర్స్ విండో అంటే ఏంటి, మానిటర్ విండో అంటే ఏంటి, సోర్స్ విండోస్లో ఏం చేస్తారు, ప్రోగ్రామ్ మానిటర్లో ఏం చేస్తారు. సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో నేను వీడియో లెంత్ చేయదలుచుకోలేదండి, నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఈ రెండు పెద్ద విషయాలు కాదు, కానీ సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తా. ముందుగా మనం ఫస్ట్ ప్రీమియర్ ఓపెన్ చేసుకుందాం. సో చూసారు కదండి, మనం ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ సోర్స్ విండో అంటే ఏంటి అండ్ ప్రోగ్రామ్ విండో అంటే ఏంటి. సోర్స్ అండ్ విండో అంటే మానిటర్ కూడా అంటారు, విండో కూడా అంటారు. నాకు అలవాటు అయ్యింది ఏంటంటే విండో అనేది అలవాటు. సో ఎక్కువగా మీకు క్లారిటీ ఉండడం కోసం మానిటర్ అంటాం. సో నార్మల్గా విండో అని కూడా అనవచ్చు. సో ఇది సోర్సు మానిటర్, ఇది ప్రోగ్రామ్ మానిటర్. సో దీనికి తేడా ఏంటంటే, సో మనం ఏదైతే ఫుటేజ్ తీసుకుంటామో దాన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎందులోని సోర్స్ మానిటర్లో. ఆ సోర్స్ మానిటర్ నుంచి మనం టైం లైన్లోకి తీసుకొని టైం లైన్లోని ఎడిటింగ్ చేసినాక ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మనం ప్రోగ్రామ్ మానిటర్లో చెక్ చేసుకుంటాం. ఓకే, క్లారిటీ వచ్చింది కదండి. మనం ఏదైతే ఫుటేజ్ తీసుకుంటామో, మీకు ఒక ఫుటేజ్ తీసుకొని ఎగ్జాంపుల్ నేను చెప్తా. సో నేను ఒక ఫుటేజ్ తీసుకున్నాను కదండి. ఫస్ట్ దీని తర్వాత నేను ఒక సీక్వెన్స్ కూడా క్రియేట్ చేసుకున్నాను, సీక్వెన్స్ 1 అని. సో ఒక వీడియో నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేయగానే నాకు సోర్స్ మానిటర్లోకి ఈ వీడియో అనేది ఇక్కడ ప్లే అయింది. సో ప్లే అయింది కదండి. సో వీడియో మనకి ప్లే అవుద్ది. సో ఇక్కడ ప్లే అయిన తర్వాత ఈ వీడియో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కావాలి అనేది మనం చెక్ చేసుకుంటాం. ఈ మానిటర్ ఏది, సోర్స్ మానిటర్లో నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు ఒక క్లిప్ కావాలి. మనము ఇలా క్లిప్ సెలెక్ట్ చేసుకునేది, ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ క్లిప్ అనేది మనము ఈ టైం లైన్లోకి తీసుకొస్తే మనకి ప్రోగ్రామ్ మానిటర్లోకి కనిపిస్తుంది అనమాట. సో ఇలాగా ఇప్పుడు నాకు కావాల్సిన పర్టికులర్ సీన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా. సెలెక్ట్ చేసుకున్న వీడియోని నేను ఇక్కడికి తీసుకొస్తాను. తీసుకొచ్చాను కదండి. సో ఇక్కడ సోర్స్ మానిటర్లో మనకి ఫుల్ వీడియో, మనం ఏదైతే రికార్డ్ చేసామో ఆ రికార్డెడ్ వీడియో అనేది సోర్స్ మానిటర్లో ఉంటుంది. సో అందులో ఎడిట్ చేసుకోవచ్చు. మనకి ఏ క్లిప్ నుంచి ఏ నిమిషం నుంచి ఏ నిమిషం దాకా కావాలి, ఏ సెకండ్ నుంచి ఏ సెకండ్ దాకా, ఏ ఫ్రేమ్ నుంచి ఏ ఫ్రేమ్ దాకా కావాలి అనేది సోర్స్ మానిటర్లో మనం చెక్ చేసుకొని మనం కొన్ని మార్క్ చేసుకొని ఈ టైం లైన్లోకి తీసుకురావాలి. టైం లైన్లోకి తీసుకొచ్చిన తర్వాత మనం దాన్ని ఫైనల్గా చెక్ చేసేయడానికి ఈ ప్రోగ్రామ్ మానిటర్లో చెక్ చేసుకోవాలి. ఎలా అంటే, సో ఇప్పుడు ఏదైతే కట్ చేసుకున్నామో ఆ కట్ చేసుకున్న ఫుటేజ్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ ఇంకా కట్ చేసుకోవచ్చు, టైం లైన్లో కట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకేమైనా ఉంటే ఫర్దర్గా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఈ ప్రోగ్రామ్ మానిటర్ దగ్గర మనకి కనిపిస్తుంది అనమాట. సో ఏదైతే ఫైనల్ అవుట్పుట్ ఉంటుందో ఆ ఫైనల్ అవుట్పుట్ ఎడిటింగ్ చేసిన తర్వాత మనకి ప్రోగ్రామ్ మానిటర్ ద్వారా కనిపిస్తుంది. ప్రోగ్రామ్ మానిటర్ ద్వారా చెక్ చేసుకున్న తర్వాత మనం ఆ వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి. సో క్లారిటీ వచ్చింది కదండి. సోర్స్ మానిటర్ అంటే ఒక రా ఫుటేజ్ని అందులో ప్లే చేసుకొని మనకి కావాల్సిన మెటీరియల్ కట్ చేసుకొని ఆ మెటీరియల్ని మన టైం లైన్లో పెట్టేసుకుంటే టైం లైన్ నుంచి అవుట్పుట్ ప్రోగ్రామ్ మానిటర్లో మనకి అది అనేది కనిపిస్తుంది. అలా ఏదైతే కనిపించిన తర్వాత మనకు ఓకే అనుకుంటే దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం ఇప్పుడు ప్రోగ్రామ్ మానిటర్ ద్వారా చూసారండి, మీరు ఏదో ఇంకొంచెం కట్ చేసుకుంటే బెటర్ ఏమో, లేదా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బెటర్ ఏమో అనుకున్నప్పుడు సో ఫర్దర్గా ఆ ఎడిటింగ్ కూడా చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని నాకు ఓకే, నాకు ఎట్లాంటి అబ్జెక్షన్స్ లేవు అనుకున్నప్పుడు ఆ ఫిలింని, ఆ వీడియోని కానీ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే.